డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం వలన అధికారుల నిర్లక్ష్యం వలన ఎంఆర్ఓ ఇస్తానే హామీ ఇచ్చాడు. సంవత్సరం గడుస్తున్నది, ఇప్పటికీ ఇవ్వడం లేదు. దాంట్లో కరెంటు లేదని లేకపోతే నీళ్లు లేవని ప్రాబ్లం చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఏమైందంటే మొన్న ప్రజెంట్గా గెలిచిన సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞాపనం ఏంటంటే మేము గెలిస్తే 100 రోజుల లోపల మాకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పారు. ఆ డబుల్ బెడ్రూమ్లకు ఏదైతే నిధులు ఉన్నాయో అవి మంజూరు చేయించి మాకు వారం రోజులల్లా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్తారా, లేకుంటే హౌసింగ్ మినిస్టర్ గారికి చెప్తారా, జిల్లా కలెక్టర్ గారికి చెప్తారా, వారం రోజుల లోపల మా లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ధర్నాలు చేయడం అవుతున్నది. అక్కడికి వెళ్తే మాకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం అవుతుంది. మాకు పోలీస్ స్టేషన్లో ఉంచడానికి మేము బాధపడతలేం. నిజమైన లబ్ధిదారులకు ఇంట్లో ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఈ కాంగ్రెస్ ఇంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీరు ఆ కట్టిన దానికి మీరు తొందరగా నిధులు మంజూరు చేసి అతి తొందరలో ఇవ్వాలని మా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మా లబ్ధిదారు తరఫున కోరడం జరుగుతుంది.